సో మీనా అన్ని రెడీ పెట్టిందా? హాయ్ కిట్టి. హాయ్. ఏం చేస్తున్నావు? వంట చేద్దాం అనుకో. అదే ఏ వంట చేస్తున్నావు? పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదబ్బా. కాకపోతే నందిని మిల్క్, నందిని ఘీ, పిస్తా, షుగర్, బ్రెడ్ పీసెస్ అన్ని రెడీ పెట్టుకున్నా. ఏం పేరు పెడితే బాగుంటుందంటావు? పేరు పెడితే కాదు, బాగా చేస్తే బాగుంటుంది. పంచం మేరీ కోమ్ లాగా పంచులు ఇచ్చే సీన్ నాకు లేదు, కానీ నువ్వు మాత్రం బాక్సింగ్ బ్యాగ్ లాగా భలే ముద్దుగా వాటంగా ఉన్నావులే. అరే చిచ్చావా పొగడేవారా నన్ను ఇప్పుడు? నీకు అలా అనిపిస్తుంది ఏంట్రా? ఇది కూడా నాకేనా? సరే నీకు డౌట్ రాలేదా? వై ఓన్లీ నందిని మిల్క్, నందిని ఘీ అండ్ ఆల్? అవునవును, ఎందుకు నందిని పాలే వాడుతున్నావు? ఐ టెల్ యూ వెయిట్. ఎందుకంటే ఆవు పొదుగు నుండి డైరెక్ట్గా మన గడపకు వచ్చేస్తాయి అనమాట. ఇవాళ రేపు మనం పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి పాలు ఇవ్వాలంటే భయపడుతున్నాం కదా. సో అలాంటి టెన్షన్స్ ఏవి లేకుండా స్వచ్ఛమైన ఆవు పాలు అనమాట. అండ్ ఈవెన్ ఘీ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ట్రస్ట్ చేయాలంటే ఓన్లీ నందిని బ్రాండ్నే ట్రస్ట్ చేయాలి. ఓకే ఎస్. సరే, సో ఇప్పుడు పేరు సంగతి పక్కన పెట్టాను. మరి మాటల్లో పడి నేనైతే స్టవ్ వెలిగించడం మర్చిపోయాను. వెలిగిస్తా. నాకు గుర్తుంది, చెప్పలేదు కదా, కానీ చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ పంచా? అరే మళ్ళీ ఏమిస్తారు? నీకు అన్నీ అలానే అనిపిస్తున్నాయి చిలిపి. వామ్మో, మంచి ఊపు మీద ఉంది పిల్ల. సరే నేను వెలిగించుకుంటా. నాకు ఈ పంచులు ఇవన్నీ వింటుంటే మేరీకోమ్ బాగా గుర్తొచ్చేస్తుంది. కుంభకెళ్ళిందంట, చక్కగా వెళ్ళి ఎంత బాగా స్నానం చేసి వచ్చిందో. మనం కూడా ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నామే, కానీ వెళ్ళలేదు కదా. వెళ్ళుంటే బాగుండేది. టైట్ షెడ్యూల్స్. వెళ్తే ఏమొస్తుంది నీకు? మంచి ఎనర్జీ వస్తుంది కదా. సేమ్ ఎనర్జీ ఎర్రలైన్ పుట్టుకొస్తుంది ఇట్లా. ఆ ఎనర్జీ వచ్చేదానికంటే నేను పోవడం బెస్ట్. అది పడితే ఎనర్జీ కాదు, షాక్ వస్తుంది. అంత డిసైడ్ అవ్వక, కానీ అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? కుంభమేళ అయిపోయింది కూడా, శివరాత్రి కూడా మనం జరిపేసుకున్నాం కాబట్టి పాలు మరుగుతున్నాయి. దీని సంగతి ఏందో డిసైడ్ అవుదాం. అయితే ఇప్పుడు ఈ బ్రెడ్ ని కొంచెం నందిని ఘీలో నువ్వు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేస్తావా? సరే, మీరు ఆ ప్యాన్ ఇవ్వు. కొంచెం ఈ బ్రెడ్ పీసెస్ ని నందిని ఘీలో చక్కగా డిప్ చేసి బ్రౌన్ కలర్ వేయించేసే. నందిని ఘీలోనే ఎందుకు? అదే కదరా చెప్తున్నాను. తిరుపతి లడ్డు ఇష్టమే కదా మనకి, మహాప్రసాదంగా భావిస్తాం కదా. అది కూడా ఈ నందిని ఘీతో తయారు చేయబడింది. సో ఎంత ప్యూర్ అని అర్థం చేసుకో. ఆ టేస్ట్ ని ప్రతిరోజు ఇంట్లో నందిని ఘీతో చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. చూడు స్మెల్, అసలు అక్కడ దాకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా గుమాయిస్తుందో వచ్చేస్తుంది. టెంప్టింగ్ గా ఉంది బాగా. ఎస్, కలర్ కూడా చూడు. ఆవు నెయ్యి కదా ఇది, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఎస్. సో వేయించేద్దామా? వేయించేద్దాం. ఆల్మోస్ట్ డబల్ కా మీటా టైప్, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ దట్. ఎందుకు? విల్ గెట్ టు నో నౌ. బట్ ఇంట్లో కూర్చున్నప్పుడు సడన్ గా వి వాంట్ సమ్ డెజర్ట్, రైట్? సో అలాంటప్పుడు దిస్ విల్ బి వెరీ సింపుల్ అండ్ ఈజీ. అవును. సో చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. గోల్డెన్ బ్రౌన్. గోల్డ్ ఏంటి అసలు? ఆకాశాన్ని అంటేస్తుంది ధర. అవునండి బాబా, 1 lakh చేరిపోద్దేమో త్వరలో అనిపిస్తోంది. బాబు ఇలా అయితే అసలు గోల్డ్ కొనుక్కోగలమా? కానీ ముకుందా జ్యువెలరీకి వెళ్ళావు కదా నువ్వు మొన్న 14th సుచిత్రాలో ఓపెన్ అయింది కదా. అవునవును. ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? అబ్బా అసలు వడ్డానం ఏంటి అసలు? 80-90 గ్రాముల్లోనే వడ్డానం వచ్చేస్తుంది కదా అసలు. కదా, సూపర్, మంచి ఐడియా నిజంగా. అంటే మనకి హెవీ లుక్, తక్కువ గ్రామ్స్ తోటి చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. అందుకే యాక్చువల్గా ఓన్లీ 1 స్టోర్ మనం ముకుంద కమర్షియల్ స్టార్ట్ చేసినప్పుడు KBHPలో ఒక్క స్టోర్ మాత్రమే స్టార్ట్ చేసి ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 1.5 ఆల్మోస్ట్ 6 స్టోర్స్ 6 డిఫరెంట్ ప్లేస్లో స్టార్ట్ చేసామంటే క్వాలిటీ కదా. ఎప్పుడైనా మౌత్ పబ్లిసిటీ క్వాలిటీతోనే ఆ హైప్ క్రియేట్ అవుతుంది. అండ్ మనకు లైట్ వెయిట్ అంటే విరిగిపోతాయేమో ఈజీగా, లేకపోతే అందులో ఏమైనా కల్తీ కాపర్ అవి ఉంటాయేమో అనిపిస్తుంది. కానీ అంత మోసం చేసి డబ్బు సంపాదించే టైప్స్ కాదనిపించింది. ఇన్ని బ్రాంచెస్ చూసిన తర్వాత అంత మోసం చేస్తారని ఎవరు కూడా అనుకునే ఛాన్స్ లేదు కదా. బంగారం అనేసరికి ఇద్దరు ఆడవాళ్ళు కలిసేసరికి చూసారా ఎక్కడికి వెళ్ళిపోయాయి. ఇవి బ్లాక్ అయిపోతున్నాయి చూసారా. అయ్యో, ఆడవాళ్ళు అనేసరికి బంగారం టాపిక్ వచ్చేసరికి దీన్ని కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాం. నల్ల బంగారం అయిపోయింది. బొగ్గు కలర్ కాస్త. కానీ ఇలా కూడా బాగుంటుంది, కానీ ఇంతకన్నా ఎక్కువ కాకూడదు. ఇంకా 2 పీసెస్ కూడా పెట్టేద్దామా? దీన్ని నేను ఇందులో డిప్ చేసేస్తాను. ఓకే, ఇది కూడా ఇటు వచ్చేస్తుంది అనుకుంటా. మధు, దీని పేరేం పెడదాం అంటావు? ఇప్పటికే నేను డిసైడ్ కావా? పాలు బ్రెడ్ పాబానా? విచిత్రమైన పాబా స్వీట్. పాబా ట్రెండింగ్ అయిపోద్దేమో మన పాబా పేరుతోనే ట్రెండింగ్కి వెళ్ళిపోద్దాం. ఏదైతే బాగుంటుంది? ఏంటి ఏదైతే బాగుంటుంది? ఏ పేరు అయితే బాగుంటుంది? నచ్చిందా నీకు పేరు? అన్నావుగా పాబా, వదిలేద్దాం వాడేద్దాం. ఎస్.
సో ఇప్పుడు చాలా కదా ఈ కలర్ మనకి. అవును అధ్యక్ష, షుగర్ ఇప్పుడు ఇందులో వేస్తే కలుస్తుంది అంటావా? ఇంకా అటు ఇటు ఉంది కదా, కలిపేద్దాం. ఇట్లా అంటే వేడిగా ఉన్నాయి కదా పాలు, పర్వాలేదు, మెల్ట్ అయిపోతుంది. ఓకే, షుగర్ కూడా యాడ్ చేస్తున్నా అయితే. ఎనీవేస్ నాకు షుగర్ లైట్ గానే కావాలి, బికాస్ మనం కస్టర్డ్ వేస్తున్నాం కదా. చాలు, కస్టర్డ్ లో ఆ స్వీట్నెస్ ఎలాగో ఉంటుంది. అండ్ యు నో వాట్, నందిని మిల్క్, కౌ మిల్క్ లో కూడా ఆ స్వీట్ అండ్ టేస్ట్ మనకు వస్తుంది, ఒరిజినల్ కదా. ఎక్కడ కూడా ఏది కూడా కల్తీ లేకుండా వస్తుంది కదా. మనం ఆవు పాలని పచ్చిగా తాగినప్పుడు మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ ని ఎప్పుడో చిన్నప్పుడే మర్చిపోయాను నేను. స్వచ్ఛమైన పాలు ఎప్పుడు తాగాం మనం. ఆ రింగుల్ని ఇలా వెనక్కి తిప్పేసి నందిని మిల్క్ ట్రై చేయను ఇప్పటి నుంచి. నిజంగానే నువ్వు ఒక కాఫీయో టీయో లేదంటే ఆ పాలు తాగి చూడు, అప్పుడు తెలుస్తుంది. ముందైతే ఈ రోజు ఈ స్వీట్ ట్రై చేయి. కస్టర్డ్ వేసేద్దామా ఇప్పుడు? పాలలో వేద్దామంటే పాలలోనే మిక్స్ చేయాలి కదా, మిక్స్ చేసేద్దాం. ఓకే, హే ఇది కూడా వేసేస్తా, కానీ మీగడ దీనిపైన వేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. నువ్వు మీగడ తింటావా? పాలకు సంబంధించిన మీగడ మీరు నాకొద్దు. అదే ఆల్రెడీ నేనే ఒక నాకు మీగడ ఎందుకు. ఓకే, మిక్స్ అండ్ మిక్స్. ఆ గ్యాప్లో అది కలిపేసేయచ్చు. అప్పుడు ఈ బ్రెడ్ కూడా వేసేద్దాం. ఓకే, ఇది నీ వంటేనా? పేటెంట్ హక్కులు పొందేవా నువ్వు ఈ వంట? మా డైరెక్టర్ రాంగ్ గారు చెప్పారు ఇలా చేద్దాం మేడం అని, నేను ఫాలో అయిపోయాను. అందుకే పేరు తెలియలే నాకు. ఇంతకీ ఆయన ఏం పేరు పెట్టారు? ఆయన ఇప్పుడు డబల్ కా మీఠా అంటే పాలు యూస్ చేయం కదా జనరల్గా, దూద్ కా మీఠా పెడదాం మేడం బాగుంటుంది. ఈలోగా నువ్వు వచ్చావు, నీతో ముచ్చట్లలో పడి నేను వంట చేసేసా. అయితే నందిని దూద్ కా మీఠా, ఇది నందిని దూద్ కా మీఠా. ఓకే, బా ఇప్పుడు కలర్ఫుల్ అవుతుంది అసలు ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇవి కూడా వేసేసి అటు ఇటు మార్చేద్దాం. ఇంకొకసారి హీట్ చేస్తే షుగర్ వేసాం కదా కొంచెం, అది కూడా. సో పిస్తాచోని కూడా యాడ్ చేసేస్తున్నాం. పిస్తాచో కాదు, పిస్తా. మనందరం పిస్తా పప్పు అనే అంటాం, మనం అదే వాడు. మళ్ళీ అదేదైనా వింత పదార్థం అనుకునేరు. ఓకే, వావ్, చాలా బాగుంది. ఇంత వేడిగా కూడా బాగుంటుంది మధు. ఎందుకని? బికాస్ నందిని ప్యూర్ మిల్క్, నందిని ప్యూర్ గీ, వైట్ ఆబ్వియస్ గా. అవును, అండ్ దాంతో పాటుగా నీ చెయ్యి కలిసింది, నా చెయ్యి కలిసింది, ఇక టేస్ట్ మాత్రం అమృతంలానే ఉంటుంది, నో డౌట్. ఎస్. సో ఇందు మూలంగా మేమిద్దరం చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు పిల్లలకి పాలు అవాయిడ్ చేయమంటున్నారు కదా, ఈ సందర్భంగా ఒక 1 month 2 months నందిని మిల్క్ కానీ నందిని ఘీ కానీ ఇచ్చి చూడండి. మీకు మంచిగా అనిపిస్తేనే ఆ తర్వాత కంటిన్యూ చేయండి. బికాస్ కాల్షియం మనకు కావాలి కదా బాడీకి సంబంధించి, లూబ్రికెంట్ కావాలి. ఘీ ఇస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ లూబ్రికెంట్గా పనిచేస్తుంది బాడీకి. సో ఘీని కూడా లావ్ అవుతామని ఎప్పుడు మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అవును, అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే చాలా మంచిది ఘీ. బుల్లెట్ టీస్, బుల్లెట్ కాఫీస్ అని ఫారిన్ కంట్రీస్లో విత్ ఘీ స్టార్ట్ చేస్తారు వాళ్ళ డే. బట్ ప్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ప్యూరిటీ దొరుకుతుంది, ఇక్కడ మనం ఎక్కువ శాతం కల్తీలే చూస్తున్నాం కాబట్టి మనకు అలాంటి భయం. సో ఇలాంటి భయం ఏమీ వద్దు. ఎస్, ఇంత కల్తీలోంచి ఒక చక్కటి మంచి ప్రోడక్ట్ వచ్చిందంటే కాస్త నమ్మడానికి ముందు వెనక ఆలోచిస్తాము. కానీ మీరు జస్ట్ గివ్ ఇట్ ఒక ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత మేము కంటిన్యూ చేస్తాం, మేము ఇదే వాడతామని మీరే మీ వాళ్ళందరికీ కూడా చెప్తారు, అంతే కదా? అంటే కొంచెం టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తావా? నాకు వేడిగా అంటే కొంచెం కష్టం ఇప్పుడున్న ఎండల్లో. హలో, బాగుంటుంది రా, నువ్వేంటి తప్పించుకుందామని ట్రై చేస్తున్నావు? సర్లే. యాక్చువల్గా నువ్వు వేడి అంటున్నావు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తింటాను, చల్లగా. అసలే సమ్మర్ కూడా వచ్చేసింది, కానీ కూల్ గా దీనిపైన వెనిలా ఐస్ క్రీమ్ అలాంటి అంటే బాగుంటుంది టేస్ట్. వెనిలా ఐస్ క్రీమ్ పైన ఫుడ్ విషయంలో కళాపోసన చాలా ఉందమ్మా కీర్తికి. సైజ్ చూస్తే తెలియట్లేదా? ట్రై చేయి. ఓకే, పిస్తా పప్పు. ఉఫ్ ఉఫ్ ఉఫ్, షుగర్ తక్కువైందా? ఇంకా తినాలి కదా అంటావా? చాలు ఈ షుగర్, ఇంతకంటే ఎక్కువ వద్దు. అంతేనా? ఓకే, డన్. బాగుందా? చాలా బాగుంది. ఇంట్లో ఈజీగా బ్రెడ్స్ ఉన్నాయా, అది పక్కన పడేయకుండా ఇలాంటి రెసిపీ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏది వేస్టేజ్ ఉండదు. బ్రెడ్ 2 రోజులు తింటాం తెచ్చుకున్నాక, తర్వాత పక్కన పెట్టేస్తాం. సో ఇలాంటి స్వీట్ మనం చేసుకోవచ్చు కదా. సో మేమిద్దరం ఇలాంటి కిచెన్ పాలిటిక్స్ తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాం. ఏమంటావు? అంతేగా, బాయ్. భరించాల్సిందే.